మట్టి వాసనలో రాగి గింజల కథ మొదలవుతుంది. పొయ్యి మీద మరిగే నీటిలో రాగి పిండి నెమ్మదిగా కలుస్తుంది. కర్రతో కలిపే ఆచలనం వంటింటి లయలా మారుతుంది. సంగటి ముద్దగా మారినప్పుడు ఆహారం బలంగా నిలుస్తుంది. రాగిలో దాగిన ఇనుము శరీరానికి బలం ఇస్తుంది. రోజంతా కష్టపడే రైతుకి ఇదే శక్తి ఆహారం. రాయలసీమ నేలలో పుట్టిన ఈ వంట జీవన విధానంగా మారింది. నాటుకోడి పులుసు తోడైతే రుచికి కొత్త అర్థం. పప్పు తోడైతే సాదా సీదా ఆనందం. మజ్జిగతో చల్లదనం. వేసవి వేడిలో కూడా శరీరానికి నిలకడ. మిల్లెట్లు మళ్ళీ గుర్తొస్తున్న కాలంలో రాగి విలువ పెరుగుతోంది. సాధారణ గింజలో దాగిన శక్తి మన పెద్దల జ్ఞానం. సంగటి కేవలం వంట కాదు, పని చేసే జీవితం. రుచుల్లో రాగం వినిపిస్తే ఇంట్లో ఆనందం నిలుస్తుంది. బల్లె పొలల్లో మట్టి వాసనలో రాగి గింజల కథ మొదలవుతుంది. పొయ్యి మీద మరిగే నీటిలో రాగి పిండి నెమ్మదిగా కలుస్తుంది. కర్రతో కలిపే ఆచలనం వంటింటి లయలా మారుతుంది. సంగటి ముద్దగా మారినప్పుడు ఆహారం బలంగా నిలుస్తుంది. రాగిలో దాగిన ఇనుము శరీరానికి బలం ఇస్తుంది. రోజంతా కష్టపడే రైతుకి ఇదే శక్తి ఆహారం. రాయలసీమ నేలలో పుట్టిన ఈ వంట జీవన విధానంగా మారింది. నాటుకోడి పులుసు తోడైతే రుచికి కొత్త అర్థం. పప్పు తోడైతే సాదా సీదా ఆనందం. మజ్జిగతో చల్లదనం. వేసవి వేడిలో కూడా శరీరానికి నిలకడ. వేసవి వేడిలో కూడా శరీరానికి నిలకడ. మిల్లెట్లు మళ్ళీ గుర్తొస్తున్న కాలంలో రాగి విలువ పెరుగుతోంది. సాధారణ గింజలు దాగిన శక్తి మన పెద్దల జ్ఞానం. సంగటి కేవలం వంట కాదు, పని చేసే జీవితం. రుచుల్లో రాగం వినిపిస్తే ఇంట్లో ఆనందం నిలుస్తుంది.